హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంట వీడియో కాకుండా మరొక కొత్త వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మీకు ఇప్పటికే టైటిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. అవును, ఈరోజు మేము మా పిల్లల్ని చూడడానికి హాస్టల్కి వెళ్ళాము. ఇదిగో మా చిన్న బాబు పరిగెత్తా వచ్చినాడు. వాళ్ళకి ఆదివారం కూడా మధ్యాహ్నం వరకు స్కూల్ ఉంటుంది. అందరూ పిల్లలు లైన్లో వస్తున్నారు చూడండి. అక్కడ మా పెద్ద బాబు ఎక్కడ వస్తున్నాడో నాకైతే ఇంకా కనిపించలేదు. అదిగో ఇప్పుడు వస్తున్నాడు. ఒకేసారి మధ్యాహ్నానికి ప్లేట్ కూడా తీసుకొని వస్తా అన్నాడు. అంటే వీళ్ళది హాస్టల్ 3rd ఫ్లోరు. ఆఫ్టర్నూను మళ్ళీ పైకి వెళ్ళే పని లేకుండా స్కూల్ బ్యాగ్లోనే ప్లేటు, వాటర్ బాటిల్ అన్నీ పెట్టేసుకుంటారు. ఈ హాస్టల్ వచ్చి తిరుపతి దగ్గర అండి. ఇది తిరుపతి దగ్గర నారాయణ హాస్టల్. స్కూలు హాస్టల్ రెండు అదే. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. డీటెయిల్స్ ఎక్కడ ఏమని చెప్తాను. ఫీజు డీటెయిల్స్ కూడా కావాలంటే చెప్తాను. ఇదే స్కూలు. స్కూలు హాస్టల్ సేమ్ ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. చిన్న బాబుది వచ్చి గ్రౌండ్ ఫ్లోరే. ఇదే వాళ్ళ రూము. పిల్లల కోసం నేను మామూలుగా బిర్యానీ చేసుకెళ్తాను. ఈరోజు ఇడ్లీ చపాతీ చేసుకొని పోయినాను. మధ్యాహ్నము ఇడ్లీ చికెన్ ఫ్రై తినమని చెప్తాను. నైట్కి చపాతీ చికెన్ కర్రీ చేశాను. అక్కడే పెట్టేసి వస్తాను బాక్సెస్. ఇదే వాళ్ళ రూము. ఆ బాక్సెస్ అన్నీ పిల్లలకి స్నాక్స్ తీసుకొని వచ్చిండేది. ఒక బ్యాగ్కి అన్ని బాక్స్లే ఉంటాయి. ఇది వాళ్ళ రూమ్లో ఒక అబ్బాయి. మిగతా పిల్లలకు కూడా పేరెంట్స్ వచ్చారు. ఇది చిన్న బాబుకు పాకెట్ మనీ ఇస్తున్నాను. జాగ్రత్తగా పెట్టుకోనన్నా అని చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద బాబు డబ్బులు పోయాయి కదా, అందుకే. ఇది వాళ్ళ డైనింగ్ హాలు. నేను తీసుకుపోయిండేది పిల్లలకి అక్కడే రూమ్లో తినిపించాను. మేము వాళ్ళ డైనింగ్ హాల్కి వెళ్ళి తిన్నాము. ఇది మేము వచ్చే దారిలో వేరే స్కూల్ దగ్గర పిల్లలంతా ఆడుకుంటూ ఉన్నారు. ఇది చూస్తే మేము చిన్నప్పుడు ఆడుకునేది గుర్తొచ్చింది. అందుకే బాగా ఆడుతున్నారు కదా అని ఒక 1 minute వీళ్ళది వీడియో తీసాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. బాయ్. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఏ విషయం కామెంట్లో తెలియచేయండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.